గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం నిన్నటి నుండి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అక్టోబర్ 15th అవ్వబోతుంది కదా. సో దాని రిలేటెడ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఒక లాస్ట్ 7 to 8 months కరెంట్ అఫైర్స్ అన్నింటినీ డిస్కస్ చేసుకుందామని చెప్పి ఈ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది, ఒక రౌండప్ లాగా. సో నిన్న మనం ఒక 3 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఈరోజు కూడా వెరీ ఇంపార్టెంట్ 3 ఇష్యూస్ని డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఇవి కూడా సెప్టెంబర్ 2022 అంటే ఈ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్సే. ఓకేనా. సో వీఆర్ గోయింగ్ ఫ్రమ్ సెప్టెంబర్ నుండి వెనక్కి వెళ్తున్నాము. అండ్ ఈరోజు కూడా సెప్టెంబర్ మంత్కి సంబంధించిన ఒక 3 ఇంపార్టెంట్ ఇష్యూస్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, దసరా స్పెషల్ పిఎస్సి ఇన్ఫినిటీ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో టీఎస్పీఎస్సీ ఇన్ఫినిటీ అంటే ఏంటి అంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి సిలబస్లో ఉండే ప్రతి ఒక్క టాపిక్ చాలా డీటెయిల్డ్గా కవర్ చేసేలాగా ఈ కోర్స్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనకి స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే, మనకి ఇదివరకు గ్రూప్ 1 ఆన్లైన్ అండ్ గ్రూప్ 2 ఆన్లైన్ బ్యాచెస్ ఉండేవి. అండ్ ఇప్పుడు గ్రూప్ 1 ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అట్ హైదరాబాద్. ఓకేనా. హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నాము గ్రూప్ 1 ఆఫ్లైన్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అనమాట. అండ్ దీని ఫీ వచ్చేసి ఆఫ్లైన్ అయితే 40,000 రూపీస్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఆన్లైన్, గ్రూప్ 1 ఆన్లైన్ కావాలి అంటే 35,000 రూపీస్. ఓకే. గ్రూప్ 2 ఆన్లైన్ అయితే 12,000 రూపీస్ మాత్రమే. అండ్ ఏ కోర్స్ అయినా కూడా మీకు గ్రూప్ 1 ఆఫ్లైన్ లేదా గ్రూప్ 1 ఆన్లైన్ లేదా గ్రూప్ 2 ఆన్లైన్ ఏ కోర్స్ అయినా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అలా కాకుండా టోటల్ సిలబస్ అవసరం లేదు, ఓన్లీ తెలంగాణ రిలేటెడ్ స్టేట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే సరిపోతుంది అనుకున్నట్టయితే దెన్ యూ కెన్ గో ఫర్ టీఎస్ ప్యాక్. ఓకేనా. టీఎస్ ప్యాక్ వచ్చేసి మీకు 5,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే కొత్త న్యూ బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా. సో డూ సబ్స్క్రైబ్ టు ద కోర్సెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ ఈ ఫీ ఏదైతే చెప్పామో ఇదంతా వ్యాలిడ్ టిల్ 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. అండ్ దీనికి సంబంధించి మీకు ఇంకేదన్నా ఫర్దర్గా డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ కావాలి అని అనుకున్నట్టయితే దెన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్రత్యూష మేడంకి కాల్ చేస్తే మేడం మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ టుడే. ఈరోజు మనము ఒక 3 ఇంపార్టెంట్ టాపిక్స్ని చూడబోతున్నాము. అదేంటంటే కర్తవ్య పథ్, గయాజీ డ్యామ్ అండ్ యుఎన్డిపి హెచ్డిఐ 2022. ఓకేనా. సో ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ మంత్కి సంబంధించి. ఓకే. సో 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏమంటున్నాము అంటే కర్తవ్య పథ్. అసలు ఈ కర్తవ్య పథ్ అంటే ఏంటి, ఇది ఎందుకని న్యూస్లో ఉంది అంటే, చూడండి పేరులోనే ఉంది కదా మనకి పథ్ అంటే పథ్ ఈజ్ నథింగ్ బట్ రోడ్ కదా. అంటే ఇది ఒక రోడ్కి సంబంధించింది. ఏం రోడ్ ఇది అని అంటే, రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హీ ఇనాగరేటెడ్ ద రోడ్ కర్తవ్య పథ్. ఆ రోడ్ పేరు హీ నేమ్డ్ ఇట్ యాజ్ కర్తవ్య పథ్. ఓకేనా. అసలు ఈ రోడ్ ఎక్కడుంది అని అంటే న్యూఢిల్లీలో ఉంది. ఓకే. న్యూఢిల్లీలో ఉంది. అండ్ ఈ రోడ్ was renamed and this road was actually in between రాష్ట్రపతి భవన్కి అండ్ ఇండియా గేట్కి. రాష్ట్రపతి భవన్ అండ్ ఇండియా గేట్ మధ్యలో ఉండే రోడ్ ఏదైతే ఉందో దట్ వి కాల్ ఇట్ యాజ్ కర్తవ్య పథ్. నరేంద్ర మోడీ గారు దాని పేరుని కర్తవ్య పథ్ అని పెట్టడం జరిగింది. ఓకేనా. సో యాక్చువల్గా ఈ కర్తవ్య పథ్ అనే రోడ్ రీనేమ్ చేశారు అని అంటున్నాం కదా. మరి దీని ముందు రోడ్ ఏంటి అంటే, దీని ముందు పేరు ఏంటి అని అంటే, దాన్ని మనం ఏ పేరుతో పిలుస్తాము, రాజ్పథ్ అన్న పేరుతోటి పిలుస్తాం కదా. సో రాజ్పథ్ అన్న పేరుతోటి దీన్ని పిలవడం జరుగుతుంది. మరి రాజ్పథ్ అని ఉన్నది, ఇది మనకి చాలా ఫేమస్ కదా రాజ్పథ్. ఎందుకంటే మనకి 26th January రిపబ్లిక్ డే రోజు జరిగే రిపబ్లిక్ డే పరేడ్ ఏదైతే ఉందో అది రాజ్పథ్లోనే కదా జరుగుతుంది. సో ఈ రాజ్పథ్ యొక్క పేరుని రీసెంట్గా మోడీ గారు కర్తవ్య పథ్గా రీనేమ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఎందుకు అని అంటే, ఆయన అమృత్ కాల్ అని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్లో భాగంగా వాట్ హీ ప్రామిస్డ్ ఈస్, మనము కొద్దిగా
కలోనియల్ మైండ్ సెట్ ట్రేసెస్ని ఇంకా రిమూవ్ చేసేసేయాలి. ఓకేనా, టు రిమూవ్ ద ట్రేసెస్ ఆఫ్ కలోనియల్ మైండ్ సెట్ అన్నది ఆయన ఒక ఎయిమ్గా పెట్టుకున్నారనమాట. అంటే మనకి కలోనియల్ ట్రేసెస్ అనేవి ఇంకా ఇండియా మీద ఉండకూడదు. ఇండియా, వీ ఆల్ నో దట్ ఇండియా ఈజ్ అ సావరిన్ కంట్రీ కదా, అండ్ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటున్నాం. సో సావరిన్ అయినప్పుడు మన మీద కలోనియల్ ట్రేసెస్, అంటే ఒకప్పుడు మనం కలోనియల్ రూల్ కింద ఉన్నాము అన్న ట్రేసెస్ కూడా మన మైండ్లో ఉండకూడదు. అండ్ మన మైండ్లో, ఐ మీన్ యంగర్ జనరేషన్స్ మైండ్లో ఉండాల్సిండేది ఏంటి అని అంటే, ఆ కలోనియల్ రూల్ నుండి మనల్ని మనము ఇండిపెండెంట్గా తయారు చేసుకునేందుకు హెల్ప్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ యొక్క సాక్రిఫైసెస్ అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి యంగ్ ఇండియన్ మైండ్స్ కూడా, సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ ఈ కలోనియల్ ట్రేసెస్ ఉన్నటువంటి ఈ ప్లేసెస్ని చూసి అలా అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఈ నేమ్ చేంజింగ్ ఇదంతా చేస్తున్నారనమాట. అండ్ అసలు ఈ రాజ్పథ్కి కలోనియల్ మైండ్ సెట్ని మార్చాలి అన్న ఉద్దేశానికి సంబంధం ఏంటి అంటే, యాక్చువల్గా ఈ రాజ్పథ్ కన్నా ప్రీవియస్గా దీన్ని ఏమని పిలిచేవారు అని అంటే కింగ్స్ వే అని పిలిచేవారు. ఓకే, కింగ్స్ వే. దీన్ని యాక్చువల్గా ఈ వర్డ్ ఇది చూడండి, కింగ్ అంటే రాజు కదా, సో వే అంటే పత్. కింగ్స్ వే టర్న్డ్ యాజ్ రాజ్పథ్ అండ్ నౌ రాజ్పథ్ బికేమ్ కర్తవ్యపథ్. అయితే దీన్ని కింగ్స్ వే అని ఎందుకు పిలిచేవాళ్ళు అని అంటే, దీనికి ఒకసారి మనం హిస్టరీ వెనక్కి వెళ్ళి చూస్తే మనకి 1905లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అయింది కదా. సో లార్డ్ కర్జన్, హీ వాజ్ ద పర్సన్ బిహైండ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ కదా. బెంగాల్ పార్టీషన్లో కీ రోల్ ప్లే చేసింది ఎవరు అంటే, ఆ టైంలో వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కర్జన్. సో లార్డ్ కర్జన్ బెంగాల్ని పార్టీషన్ చేసిన తర్వాత మనకి జరిగిన స్వదేశీ మూమెంట్ వీటన్నిటి రిజల్టెంట్ అని అనుకోవచ్చు. 1911లో మళ్ళీ ద పార్టీషన్ వాజ్ అనల్డ్. ఓకేనా, పార్టీషన్ వాజ్ అనల్డ్. అనల్డ్ అంటే ఏంటి, మళ్ళీ బెంగాల్ని పార్టీషన్ చేసిన బెంగాల్ని మళ్ళీ తిరిగి కలిపేశారనమాట. ఓకే, ద పార్టీషన్ వాజ్ అనల్డ్ అంటే ఇట్ వాజ్ టేకెన్ బ్యాక్ అన్నట్టు. సో పార్టీషన్ అనల్ చేసిన తర్వాత ఏం జరిగింది అని అంటే, అప్పటి వరకు మనకి ఇండియా క్యాపిటల్గా కలకత్తా ఉన్నింది. బట్ దెన్ ఆఫ్టర్ అనల్మెంట్ ఆఫ్ పార్టీషన్ క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ. కలకత్తా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ని షిఫ్ట్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1911లో. సో 1911లో ఎప్పుడైతే కలకత్తా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ అనేది షిఫ్ట్ అయిందో, అప్పటి నుండి ఇప్పుడు మనకి ఆ టైంలో మనకి హెడ్ ఎవరు ఇండియాలో అంటే, ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రిటిష్ యాక్ట్ చేస్తున్నది ఎవరు, వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో వైస్రాయ్ హౌస్నే ఇప్పుడు మనం రాష్ట్రపతి భవన్ అని అంటున్నాము. ఓకేనా, సో వైస్రాయ్ హౌస్ నుండి ఇండియా గేట్ వరకు వేసిన రోడ్ దాన్నే కింగ్స్ వే అంటారు. ఓకేనా, కింగ్స్ వేనే తర్వాత రాజ్పథ్ అయింది. ఓకేనా, అండ్ ఆ కింగ్స్ వేని డిజైన్ చేసి బిల్డ్ చేయడంలో కీ రోల్ ప్లే చేసిందేది ఎవరు అని అంటే ఎడ్విన్ ల్యూటెన్స్ ఒకరు అండ్ హెర్బర్ట్ బేకర్. సో దీస్ టూ వర్ ద కీ పర్సన్స్ బిహైండ్ ద డిజైన్ ఆఫ్ రాజ్పథ్. అక్కడున్న వైస్రాయ్ హౌస్ అండ్ ఇండియా గేట్ మధ్య ఉన్న రాజ్పథ్ ఏదైతే ఉందో ఆ కింగ్స్ వే అని దానికి పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే బ్రిటన్లో కూడా అలాంటి దాన్ని కింగ్స్ వే అనే పిలుస్తారు. సో ఇన్ ద సేమ్ వే టు రెప్లికేట్ దట్ ఇన్ ఇండియా ఈ రోడ్ని కింగ్స్ వే అని పిలిచేవాళ్ళు. అండ్ లేటర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ రాజ్పథ్. కానీ అది కూడా ఉండకూడదు అని చెప్పి ఇప్పుడు ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ కర్తవ్యపథ్. ఓకేనా, సో ఈ ఎడ్విన్ ల్యూటెన్స్ అండ్ హెర్బర్ట్ బేకర్ వీళ్ళే ఆర్కిటెక్ట్స్ ఆఫ్ న్యూ ఢిల్లీ కూడా. ఓకేనా, ఇప్పుడు మనం చూస్తున్న ఢిల్లీ ఏదైతే ఉందో దాని ఆర్కిటెక్ట్స్ కూడా, అంటే దాన్ని ఆ ఢిల్లీ సిటీ ఇలా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసిండేది కూడా ఎవరు అంటే ఎడ్విన్ ల్యూటెన్స్ అండ్ హెర్బర్ట్ బేకర్ అనమాట. సో
ఇది వీళ్ళు దీనికి సంబంధించిన ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఈ కర్తవ్య పథ్కి సంబంధించి. అండ్ ఇప్పుడు మనం ఏమంటున్నాము అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అని చెప్పి తీసుకొని టోటల్గా ఆ ఏరియాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి లేదా పబ్లిక్ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సో ఇండియా గేట్ చుట్టుపక్కల ఏదైతే ఉందో ఆ పోర్షన్ అంతా డెవలప్ చేయాలి అని చెప్పి సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ని తీసుకొని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఈ కర్తవ్య పథ్ చుట్టూ గ్రీనరీ అంతా డెవలప్ చేసి అండ్ బెంచెస్ని అరేంజ్ చేయడము ఇలాంటివన్నీ చేసి డెవలప్ చేశారు. అండ్ ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ కర్తవ్య పథ్. అండ్ మోడీ గారు కర్తవ్య పథ్ అని పేరు మార్చడమే కాకుండా అక్కడ హీ ఇనాగరేటెడ్ ద స్టాచ్యూ ఆఫ్ నేతాజీ. ఓకేనా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూని కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. అండ్ కాబట్టి ఒకసారి ఈయన గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఏంటంటే హీ వాజ్ బోర్న్ ఆన్ 23rd January 1897లో పుట్టారు. 23rd Januaryని అందుకే మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే పరాక్రమ్ దివస్ అంటాం. ఓకే, పరాక్రమ్ దివస్ అన్న పేరుతోటి సెలబ్రేట్ చేసుకుంటాము 23rd Januaryని. 1897లో పుట్టారు. ఎక్కడ అంటే అట్ కటక్ అంటే ఒడిశా కింద వస్తుంది. బట్ దెన్ ఒడిశా వాజ్ పార్ట్ ఆఫ్ బెంగాల్. సో నేతాజీ బిలాంగ్స్ టు బెంగాల్ అని మనం అంటాం. ఓకేనా, ఆయన పుట్టిందైతే కటక్లో. అండ్ ఈయన స్టార్ట్ చేసిన పార్టీ ఏంటి, యాక్చువల్లీ హీ వాజ్ పార్ట్ ఆఫ్ ఐఎన్సీ. బట్ ఐఎన్సీలో డ్యూ టు హిజ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ డెవలప్డ్ విత్ గాంధీజీ గారు, హీ కేమ్ అవుట్ ఆఫ్ ఐఎన్సీ అండ్ హీ స్టార్టెడ్ ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ లేటర్ హీ టుక్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ INA, ఇండియన్ నేషనల్ ఆర్మీ. దీన్నే ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా అంటారు. INA యాక్చువల్ ఫౌండర్ ఈజ్ మోహన్ సింగ్ అనే ఆయన దీని యాక్చువల్ ఫౌండర్. హీ స్టార్టెడ్ ఇట్ ఇన్ మలయా అనమాట. బట్ లేటర్ ఆన్ సుభాష్ చంద్రబోస్ గారు టుక్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లీడింగ్ ద INA, ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఓకేనా, సో ఈయన ఇచ్చిన స్లోగన్స్ ఏంటి, సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చిన ఫేమస్ స్లోగన్స్ వచ్చేసి ఒకటి ఢిల్లీ చలో. ఓకే, ఢిల్లీ చలో ఒకటైతే ఇంకొకటి జై హింద్. ఈ రెండు స్లోగన్స్ వెరీ ఇంపార్టెంట్ స్లోగన్స్ గివెన్ బై నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే దో హీ హ్యాస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ విత్ గాంధీజీ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాజ్ ద పర్సన్ హూ డిక్లేర్డ్ గాంధీజీ యాజ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఓకేనా, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని చెప్పి గాంధీజీ గారిని పొగిడినింది ఎవరు అనంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. అండ్ గాంధీజీ గారు సుభాష్ చంద్రబోస్ని ప్రిన్స్ అమాంగ్ పేట్రియాట్స్ అని పొగడడం జరిగింది. ఓకేనా, సో అండ్ మనకందరికీ తెలుసు 1945లో జరిగిన ఒక ప్లేన్ క్రాష్లో హీ డైడ్. బట్ దాని గురించి కొంచెం సస్పీషియస్ కాన్స్పిరసీస్ అయితే ఉన్నాయి. బట్ ఎనీవే హీ డైడ్ అనమాట. సో ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి అండ్ కర్తవ్య పథ్ గురించి. ఓకేనా, సో కర్తవ్య పథ్ అని చెప్పి దేన్ని రీనేమ్ చేశారు, రాజ్పథ్ని రీనేమ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ద రోడ్ బిట్వీన్ రాష్ట్రపతి భవన్కి అండ్ ఇండియా గేట్కి మధ్య ఉన్న రోడ్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. సెకండ్ టాపిక్ ఏంటి అంటే గైజీ డ్యామ్. సో ఈ గైజీ డ్యామ్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం చూడాలి అని అంటే అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు హీ ఇనాగరేటెడ్ దిస్. ఓకే, బీహార్ సీఎం నితీష్ కుమార్ హీ ఇనాగరేటెడ్ దిస్ డ్యామ్. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది కంట్రీస్ లార్జెస్ట్ రబ్బర్ డ్యామ్. ఓకే, కంట్రీస్ లార్జెస్ట్ రబ్బర్ డ్యామ్. సో ఇండియాలో లార్జెస్ట్ రబ్బర్ డ్యామ్ ఎక్కడుంది అని అడిగితే ఇట్ ఈజ్ ఇన్ బీహార్. ఓకేనా, కంట్రీస్ లార్జెస్ట్ రబ్బర్ డ్యామ్ అనమాట ఇది. అండ్ ఇది ఇంతే కాకుండా అండ్ ఒక స్టీల్ బ్రిడ్జ్ని కూడా
ఇనాగ్రేట్ చేయడం జరిగింది. స్టీల్ బ్రిడ్జ్ ఓవర్ ఒక రివర్ మీద ఉండాలి కదా బ్రిడ్జ్ అంటే. సో ఏ రివర్ మీద ఉంది అని అంటే ఫాల్గు రివర్. ఓకే, ఫాల్గు రివర్. ఇది ఎక్కడ, ఇవి రెండు ఎక్కడ అంటే అట్ బీహార్. ఓకేనా, బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు కంట్రీలోనే అతిపెద్ద రబ్బర్ డ్యామ్ని అండ్ ఒక స్టీల్ బ్రిడ్జ్ ఓవర్ ఫాల్గు రివర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఇది మనకి తెలంగాణకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అని మనం అంటున్నాము అని అంటే, ఇది కన్స్ట్రక్టెడ్ బై రుబీనా కంపెనీ ఆఫ్ ఆస్ట్రియా. రుబీనా అనే కంపెనీ, ఇట్ బిలాంగ్స్ టు ఆస్ట్రియా అనమాట. ఇది ఒకటైతే ఇన్ పార్ట్నర్షిప్ విత్, దేంతో కలిసి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అని అంటే ఇన్ కొలాబరేషన్ విత్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఇన్ హైదరాబాద్. ఓకే, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఇన్ హైదరాబాద్కి చెందినటువంటి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి రుబీనా కంపెనీ ఆఫ్ ఆస్ట్రియా, దీస్ టూ ఇన్ ఎ జాయింట్ కొలాబరేషన్ constructed the country's largest rubber dam, that is called Ghazi Dam at Bihar. ఓకేనా, సో అండ్ దీనికి టెక్నికల్ ఇష్యూస్ మిగతా సపోర్ట్ అంతా ఇచ్చిండేది ఎవరు అని అంటే ఐఐటి రూర్కీ వాళ్ళు. ఓకే, ఐఐటి రూర్కీ సపోర్టెడ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ దీని కాస్ట్ 312 crores ఈ రబ్బర్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ ఆఫ్ 3 meters హైట్. ఓకే, 3 meters హైట్ అండ్ 400 meters width. 400 meters width వచ్చేసి 400 meters, హైట్ వచ్చేసి 3 meters అనమాట. కాస్ట్ 312 crores ఖర్చు పెట్టి ఈ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ దీని లైఫ్ టైం అంటే ఇది ఎంత కాలము సేఫ్గా ఉండగలదు అని అంటే దీని లైఫ్ టైం ఎంత అంటే 100 years. ఓకే, 100 years ఈజ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద గైజీ డ్యామ్ అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా, సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ రబ్బర్ డ్యామ్ అనేది కొంచెం స్పెషల్గా ఉంది కాబట్టి ఒక రకంగా ఇంపార్టెంట్. అండ్ అది కంట్రీలోనే లార్జెస్ట్ రబ్బర్ డ్యామ్. ఓకేనా, ఎక్కడుంది, బీహార్లో ఉంది. సో క్వశ్చన్ ఇలా అయినా రావచ్చు, లేదా అక్కడే ఉన్న స్టీల్ బ్రిడ్జ్ ఏ రివర్ మీద ఉంది అని అయినా అడగచ్చు, ఫాల్గు రివర్. అండ్ ఇది కన్స్ట్రక్టెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ రుబీనా కంపెనీ ఆఫ్ ఆస్ట్రియా అలాంగ్ విత్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఇన్ హైదరాబాద్. ఓకేనా, సో అందుకని ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్ అనమాట. లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ ఇష్యూ. థర్డ్ ఇష్యూ ఏంటి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022. అసలు ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరిస్తారు అని అంటే ఇట్ ఈస్ గివెన్ బై యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022 రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో 2022 రిపోర్ట్ ఫైండింగ్స్ ఎట్లా వస్తాయి అంటే 2021లో ఆ కంట్రీస్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని 22లో ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అకార్డింగ్ టు దాట్ ఇండియా ఈజ్ ఇన్ 132 place out of 191 countries. ఓకేనా, 132 place out of 191 countries. 191 కంట్రీస్లో ఇండియా ర్యాంక్ ఎంతలో ఉంది, 132 ర్యాంక్లో ఉందన్నమాట. ఓకేనా, సో ఈ రిపోర్ట్కి ఒక టైటిల్ కూడా ఉంటుంది. అండ్ ఆ టైటిల్ నో నీడ్ టు మెమరైజ్, బట్ జస్ట్ తెలుసుకోవడం కోసం ఏంటి అంటే టైటిల్ వచ్చేసి అన్సర్టైన్ టైమ్స్ అన్సెటిల్డ్ లైవ్స్ షేపింగ్ అవర్ ఫ్యూచర్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్. అంటే దీన్ని దేని దృష్టిలో పెట్టుకొని పెట్టారు ఈ టైటిల్ అంటే అన్సర్టైన్ టైమ్స్ అన్సెటిల్డ్ లైవ్స్. అంటే ఇది పోస్ట్ కోవిడ్ కదా, సో కోవిడ్ వల్ల అన్సర్టైనిటీ అనేది చాలా ఏర్పడింది. సో ఈ అన్సర్టైన్ టైంలో లైవ్స్ కూడా అన్సెటిల్డ్గా ఉన్నాయి. అంటే చాలా డిస్ప్లేస్మెంట్స్ అయ్యాయి, మైగ్రేషన్ చాలా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ మైగ్రేషన్ అయ్యింది. సో ఇంకా అన్సెటిల్డ్ లైవ్స్ ఉన్నాయి కాబట్టి హ్యూమన్ డెవలప్మెంట్ అనేది దానివల్ల అఫెక్ట్ అయ్యింది అన్నది ఆ రిపోర్ట్ యొక్క టైటిల్లోనే మనకి తెలిసిపోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రిపోర్ట్ ఎలా ఏమైంది, ఇండియాలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది ఇప్పుడు చూద్దాము. అండ్ ర్యాంక్ వచ్చేసి 132 out of 191 అని అంటున్నాం. అయితే స్కోర్ ఎంత అంటే
స్కోర్ ఈజ్ 0.633. ఇండియా స్కోర్ ఓవరాల్గా ఎంత అంటే 0.633, విచ్ ఈజ్ లెస్ దాన్ వరల్డ్స్ యావరేజ్ కన్నా వరల్డ్ యావరేజ్ స్కోర్ కన్నా ఇండియా యావరేజ్ స్కోర్ తక్కువ. ఎంత అంటే ఇండియాది 0.633 అయితే వరల్డ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 0.732. ఓకేనా. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇది 0.732, కానీ ఇండియాదేమో 0.633. సో మనం వరల్డ్ యావరేజ్ కన్నా కూడా ఇంకా తక్కువగానే ఉన్నాము. అయితే ఇప్పుడు మనం పారామీటర్స్ చూద్దాము. టోటల్ 4 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇది ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి జిఎన్ఐ పర్ క్యాపిటా ఒకటైతే, రెండవది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్. ఓకేనా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్, పుట్టినప్పుడు మన లైఫ్ ఎంత ఉండొచ్చు అని గెస్ చేయడం. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఒకటి. అండ్ ఫోర్త్ వన్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ఈ 4 పారామీటర్స్ని బేస్ చేసుకొని మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ ఒక్కటి చూస్తే ఇండియాలో ఎంత ఉంది అని అంటే 67.2 ఇయర్స్ ఉంది. ఓకేనా. సో ఒక మనిషి పుట్టినప్పుడు అతని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ ఎంత ఉండొచ్చు అని అంటున్నారు. ఇండియాలో 67.2 ఇయర్స్ ఉండొచ్చు అని చెప్పి ఒక ఐడియాలో ఉన్నారనమాట, అకార్డింగ్ టు దిస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ 2022. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే టాప్ 5 కంట్రీస్ ఏవి. ఓకేనా. సో ఇండియా ర్యాంక్ ఎంత అంటున్నాము, 132లో ఉంది. కానీ టాప్ 5 కంట్రీస్ ఏవి అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, టాప్ 5 కంట్రీస్లో ఫస్ట్ వన్ ఏముంటుంది, స్విట్జర్లాండ్. ఫస్ట్ కంట్రీ ఈజ్ స్విట్జర్లాండ్. అంటే అన్ని కంట్రీస్లోకి అంటే 191 కంట్రీస్లోకి బెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంకింగ్ ఉన్నది దేనికి, స్విట్జర్లాండ్. సెకండ్ ఈజ్ నార్వే. థర్డ్ ఈజ్ ఐస్లాండ్. థర్డ్ ప్లేస్లో ఉన్నది ఏంటి అంటే ఐస్లాండ్. ఫోర్త్ ప్లేస్లో ఉన్నది హాంకాంగ్. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది ఏంటి అంటే ఆస్ట్రేలియా. ఓకేనా. సో ఈ 5 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో టాప్ 5లో ఉన్నాయన్నమాట. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, హాంకాంగ్ అండ్ ఆస్ట్రేలియా. అయితే ఇండియా ఏ ర్యాంక్లో ఉందంటున్నాం, 132 ర్యాంక్లో ఉంది. కానీ మన నైబర్స్ చూద్దాం ఒకసారి. ఇండియాకున్న నైబరింగ్ కంట్రీస్ వాటి ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అని అంటే, మన నైబర్స్ అంటే సదరన్ నైబర్ ఏది, శ్రీలంక కదా. సదరన్ నైబర్ శ్రీలంక. అండ్ ఇంకో నైబర్ నార్త్ సైడ్ చైనా. అండ్ భూటాన్ కూడా నార్త్కే వస్తుంది. అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్, ఈస్టర్న్ సైడ్ చూస్తే నార్త్ ఈస్ట్కి బంగ్లాదేశ్ వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ వెస్ట్కి వస్తే పాకిస్తాన్ అండ్ నార్త్లో ఇంకొకటి నేపాల్. ఓకే. సో ఇప్పుడు వీటి ర్యాంకింగ్స్ చూద్దాం. శ్రీలంక ఈజ్ ఇన్ 73rd ర్యాంక్. శ్రీలంక ర్యాంక్ 73లో ఉంది. చైనా వచ్చేసి 79లో ఉంది. భూటాన్ వచ్చేసి 127లో ఉంది. బంగ్లాదేశ్ ఈజ్ ఇన్ 129th ర్యాంక్. అంటే ఓకే, పాకిస్తాన్ వచ్చేసి 161 ర్యాంక్లో ఉంది. నేపాల్ ఈజ్ ఇన్ 143. సో ఇప్పుడు చూడండి, ఒక్క పాకిస్తాన్, నేపాల్ తప్ప మిగతా మన నైబరింగ్ నేషన్స్ ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక, ఇంత ఎకనామిక్ క్రైసిస్ని ఫేస్ చేస్తున్న శ్రీలంక కూడా హ్యూమన్ డెవలప్మెంట్లో ఇండియా కన్నా, అఫ్కోర్స్ ఇది 2021ది, బట్ అయినా కూడా శ్రీలంక ఈజ్ ఇన్ 73rd ర్యాంక్, బట్ ఇండియా ఈజ్ ఇన్ 132 ర్యాంక్. చైనా 79లో ఉంది. బంగ్లాదేశ్ కూడా మనకన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తోంది 129th ర్యాంక్తో. ఓన్లీ మన నైబర్స్ అయిన నేపాల్, పాకిస్తాన్ కన్నా మాత్రమే మనం కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాము. ఓకేనా. దిస్ షోస్ దట్ మనకి ఈ పారామీటర్స్లో మన ఫంక్షనింగ్ అంత ప్రాపర్గా లేదు. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఇండియాలో ఎంత దీనమైన పరిస్థితిలో ఉంది అన్నది మనకి ఈ ర్యాంక్ ద్వారా తెలిసిపోతుంది కదా. అవుట్ ఆఫ్ 191 కంట్రీస్ మనం 132 పొజిషన్లో ఉన్నామన్నమాట.
ఓకే. సో ఇండియా కానీ మనం ఏమంటున్నాము 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని అంటున్నాము, కానీ హ్యూమన్ డెవలప్మెంట్ వైజ్ చూస్తే మాత్రం మనది 132లో ఉంది. సో దిస్ షోస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్కి డెవలప్మెంట్కి ఉన్న గ్యాప్ అనేది మనకి దీని ద్వారా తెలిసిపోతుంది. ఓకేనా. ఎందుకు అంటే ఇండియాలో గ్రోత్ ఈజ్ మెయిన్లీ లెడ్ నాట్ అంటే ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్ గ్రోత్ కానీ లేబర్ ఇంటెన్సివ్ గ్రోత్ కాదు, అంటే జాబ్లెస్ గ్రోత్గా ఉంటుంది. ఓకేనా. అండ్ మనకి రిచ్ ఆర్ బికమింగ్ ఈవెన్ రిచర్ అండ్ పూర్ ఆర్ బికమింగ్ ఈవెన్ పూరర్ అనమాట. సో ఇట్లాంటిది మనకి ఎకానమీలో కానీ ఎస్ఏస్లో కానీ ఇది కరెంట్ అఫైర్స్ అంటే మనకు ఓన్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాకుండా దీన్ని మనం వీ కెన్ కోట్ ఇన్ మెయిన్స్ ఆన్సర్స్లో కానీ గ్రూప్ 1కి సంబంధించి లేదా ఎస్ఏస్లో కానీ మనం కోట్ చేసి రాస్తే ఆన్సర్కి బెస్ట్ మంచి వాల్యూ అడిషన్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో వీ హ్యావ్ డిస్కస్డ్ 3 ఇంపార్టెంట్ టాపిక్స్, కర్తవ్య పథ్ ఒకటి, గాయజీ డ్యామ్ ఒకటి అండ్ యుఎన్డిపి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022. సో మనం రేపు కూడా టీఎస్పిఎస్సికి సంబంధించి ఈ రివిజన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అన్నది ఫాస్ట్గా చేసేసుకుందాం. ఓకేనా. సో ప్రిలిమ్స్ అయ్యేలోపు మనం అట్లీస్ట్ ఒక 100 ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేసుకునేలాగా ప్లాన్ చేద్దాం. ఓకే. సో కీప్ వ్యూయింగ్ దిస్ సిరీస్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బాయ్.